మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారు వృత్తిపరమైన ఎదుగుదల కోసం తీవ్రంగా శ్రమించి ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా వృత్తిలో బాధ్యతలు, గౌరవం, తద్వారా మీకు గౌరవానికి తగిన అన్ని విధాలుగా కూడా ఆదాయానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడానికి ఆస్కారం ఉన్న సందర్భంగా మనం ఈ రోజున మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో పాటుగా ఆదాయానికి సంబంధించిన విషయాలతో కొత్త ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంటే ఏ విషయంలోనైనా సరే ఈ రోజున మీరు ఏదైనా చేయబట్టిన కార్యక్రమాల్లో ఎక్కువ భాగం వృత్తి, ఆదాయం, అభివృద్ధి మొదలైన వాటి గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంభాషణలు, అలాగే ఆధ్యాత్మికత పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఏదైనా క్షేత్ర సందర్శన, తండ్రి మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టి పాజిటివ్గా ఉండడం, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి తమ మిత్రుల సహకారంతో నూతన అవకాశాలు లాంటివి ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయాణం చేస్తారు. అలాగే దాంతోపాటుగా విద్యాపరమైన విషయాలలో అంటే ఏదైనా కొత్త విద్యకి సంబంధించిన విషయాల్లో ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రోజున మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఇవన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన నక్షత్రాలు. వీరికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలైనా, ఆరోగ్య సంబంధమైన విషయాలైనా, ఏదన్నా వృత్తి అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొంత ఎక్కువ అలజడిగా ఉండే అవకాశాలు లాంటిది మొదటిది ఒకటి మనం గమనించాలి. అలాగే దాంతోపాటుగా ఎక్కువ స్థాయిలో వీరికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా మానసిక అనారోగ్యానికి అవకాశం అనేది అధికంగా ఉంది. రెండోది అనవసరమైన టెన్షన్స్ అనేవి ఎక్కువ అంటే వచ్చిన ఆలోచనలే పదే పదే రావడం, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాగా రావడం, లేకపోతే ఎవరితోనా మాట్లాడినా కూడా ఆకస్మికంగా ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు, ఆహార సంబంధమైన విషయాల్లో, ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏ విషయమైనా సరే తొందరపడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్య లేకుండా అన్నిటినీ కూడా అధిగమించడానికి అవకాశం అనేది ఇందులో మనం చూడొచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మిత్రులు అంటే స్నేహ సంబంధాలు బలపడతాయి. మంచి మిత్రులు ఏర్పడతారు. ఏ విషయంలోనైనా సరే వారితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి వల్ల మీకు లాభదాయకంగా ఉండడం, అలాగే మీకు నేము ఫేము పెరగడం, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం లాంటివి రావడం, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి ద్వారా మీకు ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానీ, మీ వృత్తికి సంబంధించి కానీ నూతన అవకాశాలకి ముఖ్యంగా మీడియాలో ఉండేవారికి అనుకూలతలు అధికంగా ఉన్నాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో ఉండే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వారికి ఈ రోజున ఎక్కువ ఖర్చులు, ఆరోగ్యం మీద శ్రద్ధ, అలాగే మీ యొక్క నైపుణ్యాలు పెంచుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసిన వారి యొక్క చర్యలను తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉన్నప్పటికీ కూడా
మీరు వీలైనంత వరకు ఇతరులతో ఘర్షణ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు గనక వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి లేకుండా ఏ పన్నైనా సాధించుకోవడానికి చాలా వరకు అనుకూలతలు అనేది ఉంటాయి. కనుక వీలైనంత వరకు అనవసరమైన ఘర్షణలోకి వెళ్లకుండా, ముఖ్యంగా తల్లితరు బంధువులతో మాట పట్టింపులు రాకుండా, అలాగే ఎవరికన్నా మీరు ఇంతవరకు ఏదైనా రుణం ఉన్నట్లయితే దానికి సంబంధించినవి తీర్చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ వెళ్ళినట్లయితే సమస్య లేకుండా రోజు ముందుకెడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలో ప్రధానంగా మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన ఆలోచనలతో సంతానపరమైన విషయాలలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ మీరు చక్కగా మాట్లాడి కొన్ని చక్కటి నిర్ణయాలు, అంటే ఏ విషయంలోనైతే మీరు డెవలప్మెంట్ కోరుకుంటున్నారో అది మీ సంతానం సంబంధించిన విషయాలు కావచ్చు, మీ క్రియేటివిటీ సంబంధించిన విషయాల్లో కానీ, ఆప్తులు ముఖ్యులు ఆ విషయంలో మీకు సహకరించడం, ఆ పరంగా మీరు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, అలాగే ఆ విషయంలో మీకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేకపోతే మీ తల్లిగారు కానీ సహకరించడం, అంటే సంతానపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో జీవిత భాగస్వామి మరియు మీ తల్లి మొదలైన వారి యొక్క ఆశీస్సులు, వారి ఆలోచనలని అందులో మీకు చెప్పడం మొదలైనవి జరిగే అవకాశం ఉందని మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క కుటుంబ వాతావరణం, అంటే ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలలో గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వాహనాలు, ఇల్లు మొదలైన విషయాల మీద మీరు ఎక్కువ దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఆ విషయంలో మీకు సహకారాన్ని అందించే నిమిత్తం ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సహకారం అందించడానికి మీ యొక్క సొంత వ్యక్తులు, అంటే మీ బంధువర్గం కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు, ఆప్యాయత గల మిత్రులు, వీరి యొక్క సహకారంతో, వీరి యొక్క ఆలోచనలతో మీ గృహ వాతావరణాన్ని, గృహాన్ని, నూతన వాహన కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలలో వారి యొక్క సహకారంతో ఖర్చులు అధికంగా కనబడే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున మీ యొక్క సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయం కానీ, అలాగే ఇతరుల సహకారం విషయంలో కానీ, ఇతరులు అలాంటివి పొందడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ కుటుంబంలో మీ యొక్క సంతానం, కుటుంబంలో వ్యక్తులు మొదలైన వారి యొక్క సహకారంతో ఈ రోజున మీరు ఆ రకమైన కార్యక్రమాల్లో, అంటే స్నేహ సంబంధాలను పెంచుకోగలుగుతారు. అంటే మీ యొక్క సామర్థ్యం పెంచుకునే విషయంలో వీరి యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. అలాగే మీ కమ్యూనికేషన్లో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి కుటుంబ సభ్యుల తోడ్పాటు అనేది కూడా ఉంటుంది. దానివల్ల సంఘంలో నూతన పరిచయాలు, నూతన వ్యక్తులతో మాట్లాడడం, కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మాటలు, అంటే మీరు ఏదన్నా మాట్లాడడానికి చేసే ప్రయత్నాల వల్ల ఖర్చులు అనేవి అధికంగా ఉన్నట్టుగా కనబడ్డా, అంటే ఇంతకుముందు ఎవరికైనా వాగ్దానాలు చేసినా లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల కోసం మీరు ఆలోచనలు చేస్తున్నా ఆ విషయంలో మీరు వ్యక్తిగత నిర్ణయాలు కానీ లేకపోతే మీ తల్లిగారి యొక్క సహకారంతో కానీ ఏదైనా రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే ఇతరులకు ఎవరికన్నా మీరు ధనాన్ని ఇవ్వడానికి కానీ లేకపోతే వారికి చేసిన వాగ్దానం నిలుపుకునే విషయంలో కానీ ముఖ్యంగా మీ ఆలోచనలకి మీ యొక్క ప్రశాంతత అనేది గృహంలో తగ్గడం, తర్వాత తల్లి యొక్క సహకారం మొదలైనవి తీసుకొని వారి ద్వారా, వారి ఆదాయం ద్వారా మీరు ఏదైనా లోన్ల కోసం కూడా ఏదైనా అప్లై చేసి గృహ నిర్మాణం విషయంలో కానీ లేకపోతే ఇతరులకి తీర్చే అప్పు విషయంలో కానీ మీరు ఎక్కువ శ్రమ పడతారు. మకర రాశి.
అమ్మ మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత గౌరవం, నమ్మకం, అలాగే కొత్త ఆలోచనలు, అలాగే క్రియేటివిటీ, జీవిత భాగస్వామి మొదలైన వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి చేయడానికి చేసే ప్రయత్నాల్లో మీకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి, అంటే జీవిత భాగస్వామితో కలిపి మీకు వచ్చే కొత్త ఆలోచనలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా ఆ విషయంలో మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకొని, లేకపోతే మీకు ఆత్మీయులైన మిత్రులతో కానీ మీ యొక్క తోబుట్టువులతో కానీ సంప్రదించి ఆ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగిస్తారు. అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో భార్యాభర్తలు సంప్రదించుకొని ఆ విషయంలో తోబుట్టువులతో కూడా మరొకసారి నిర్ణయాలు తీసుకుంటూ దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి ఎక్కువ ఆలోచనలు, క్రియేటివిటీ ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా కుంభరాశిలో ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ఈ రోజున ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, అధిక బాధ్యతలు, దానివల్ల ఎక్కువ నిస్సత్తువ మొదలైన దానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు ఏదన్నా అంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యం మీద కొంత ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీరు చేస్తున్న ఈ రకమైన కార్యక్రమాల్లో మీకు ముఖ్యులు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క మాటల వల్ల కానీ కొంత వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా గృహ వాతావరణం అంటే మీ ఆరోగ్య విషయంలో మీరు కొంత విశ్రాంతి కొరకు ఎక్కువ ఆలోచన చేసి దాని కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఏదన్నా లీవ్ పెట్టడం కానీ, విశ్రాంతి కొరకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కువ ఆలోచనలు లేకుండా స్థిమితంగా ఉండడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీకు ఈ రోజున చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, స్నేహితులు, సంతానం మొదలైన వారి విషయాల్లో, ఇష్టపడిన వారి విషయంలో ఒక మంచి వార్తలు వినడానికి, అలాగే ముఖ్యంగా అటు పక్కన ఇష్టపడిన వ్యక్తుల యొక్క ఆలోచనలలో మీ యొక్క వృత్తి, అలాగే వృత్తితో పాటుగా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి, ఈ రెండిటి విషయాల్లో కూడా మీకు ముఖ్యులు సహకరిస్తారు. అలాగే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, అలాగే దాంతోపాటుగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్ కానీ వారి సహకారం అనేది అధికంగా ఉంటుంది. అంటే వారి యొక్క సహకారం, వారిచ్చిన సపోర్టు మొదలైన వాటి వల్ల వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధిని సాధిస్తూ, అలాగే మీరు ఇంతకాలం ఎదురు చూసిన విషయాల్లో మంచి వార్తలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది.